ఈ నెల 1వ తారీఖు నుంచి జరిగిన డిఎస్సి విలే నిరాహార దీక్ష కావచ్చు, వివిధ ప్రోగ్రామ్స్ కావచ్చు, అదేవిధంగా ఈరోజు జరిగిన ర్యాలీ కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో పార్టిసిపేట్ చేసిన మా నాయకులు అంటే మండలంలో జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, అదేవిధంగా సర్పంచులు, మాజీ సర్పంచులు, వాళ్ళతో పాటు ముఖ్యంగా పట్టణంలో ప్రత్యేకంగా శివకుమార్ రెడ్డి గారికి, మన పట్టణ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి గారికి, వాళ్ళ మిత్రబృందం అంటే మాజీ కౌన్సిలర్స్ కావచ్చు, వివిధ పదవులు అనుభవంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, వాళ్ళకి, అదేవిధంగా పార్టీ కార్యకర్తలకి, ముఖ్యంగా కావలి నియోజకవర్గ ప్రజలకి, విద్యార్థులకు అందరూ కూడా నా ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే మీరంతా కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ డిఎస్సి మీద జరుగుతున్న ప్రోగ్రామ్స్లో మీరు పార్టిసిపేట్ చేయటం, ఈ డిఎస్సిలో జరిగిన అక్రమాలు అన్యాయాన్ని ప్రశ్నించటం, అదేవిధంగా లోకేష్ గారిని ఈ అక్రమాలకి బాధ్యత వహిస్తూ రిజైన్ చేయమని చెప్పడం, సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పడం, వీటన్నిటిలో కూడా పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్స్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీడియా సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తప్పకుండా మనం అంతా కూడా ప్రజల కోసం పోరాడతాం. ముఖ్యంగా ఈ డిఎస్సి కార్యక్రమాన్ని చేపట్టింది కూడా ఎవరైతే డిఎస్సిలో ఉద్యోగాలు కాక నష్టపోయారో వాళ్ళందరి కోసం కూడా మనం ఈ చేసిన ప్రయత్నం. కానీ ఈ ప్రభుత్వానికి ఎటుందంటే ఇప్పటికీ కూడా దున్నపోతు మీద ఈగ వాగినట్టే ఉంది. కాబట్టి ఇప్పటికన్నా ఈ ప్రభుత్వం కలుగుతాయని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా పేరు పేరున కావలి నియోజకవర్గ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.